హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. వంట రాని వాళ్ళకి గానీ, మటన్ కర్రీ ఎలా చేయాలి అని ఆలోచించే వాళ్ళకు ఇలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసేసేయండి ప్రాసెస్ ఏంటో. మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి. మనం మటన్ కర్రీ చేయాలంటే కుక్కర్‌లో చేస్తేనే మంచిగా ఉడికిపోతుందండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకున్న తర్వాతకు మనకు తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకు దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాతకు దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాతకు ఆనియన్స్ క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అవి ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాతకు మనము నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి. మనం మటన్ ఒక 3-4 టైమ్స్ అలా కడుక్కోవాలండి. మటన్‌లో చిన్న చిన్న హెయిర్ కూడా ఉంటదండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు కనిపిస్తాయండి. నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాతకు మటన్ని నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకు మనము ఆ కుక్కర్ క్యాప్ ఉంటుంది కదండీ! అది మొత్తం విజిల్ వచ్చేటట్టు కాకుండా నార్మల్‌గా పెట్టేసేయాలి. నార్మల్ పెట్టేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించండి. అలా ఉడికితే మనకు మటన్ ముక్క కొద్దిగా ఉడుకుతుందండి. ఆ తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని చూసిన తర్వాతకు ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మనకు టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఇవన్నీ వేసాం కదండీ! ఇదంతా మటన్ ముక్కకు కలిసేటట్టు నీట్‌గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకు మనము క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇలా ఈజీగా సింపుల్‌గా బ్యాచిలర్స్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మటన్ కర్రీ. ఎలాంటి మసాలాలు ఏవి లేకుండా సింపుల్‌గా వేసేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫస్ట్ కొద్దిగా ఒక పావు కేజీ, హాఫ్ కేజీ అలా తీసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొద్దిగా కింద అడుగు పట్టకుండా మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. చక్కగా ఉడికిన తర్వాతకు నేను దాంట్లో నీట్‌గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోనండి. ఆ కొత్తిమీర మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకు దానిపైన మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించాలి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. ఒకసారి మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి. ఎలాంటి మసాలా లేకుండా ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. అది ఉడికిన తర్వాత మన దీంట్లో నేను ఒక గ్లాస్ అంతా వాటర్ పోసానండి. ఇక్కడ పోసిన తర్వాతకు మంచిగా నీట్‌గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మనకు సాల్ట్ సరిపోయిందో లేదో మధ్యలో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాతకు మనం కుక్కర్ క్యాప్ అనేది మొత్తం ఫిక్స్ చేసి పెట్టేసేయాలండి. క్యాప్ పెట్టేసిన తర్వాతకు మనము ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, నీట్‌గా కుక్ అయింది. మటన్‌లో ఎలాంటి మసాలా వేయకుండా ఈజీ చేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.